భైరవి. ఈ చిత్రం 1951 మార్చి 15న విడుదలై విజయఢంకా మోగించింది. ఆ సినిమాతోనే విజయ సంస్థ తొలి ఘన విజయం చూసింది. ఆ చిత్రంతోనే తెలుగు సినిమా మొట్టమొదటి స్వర్ణోత్సవం చేజిక్కించుకుంది. పాతాళ భైరవితోనే ఎన్టీఆర్ సూపర్ స్టార్ గా మారిపోయారు. ఇక అప్పట్లోనే మొదటి రిలీజ్ లో 10 కేంద్రాలలో శతదినోత్సవం చూసిన ఈ సినిమా తరువాత మరో 24 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శితమైంది. అలా 34 కేంద్రాలలో 100 రోజులు, కొన్ని కేంద్రాలలో రజతోత్సవం, కొన్ని సెంటర్స్ లో స్వర్ణోత్సవం చూసింది పాతాళ భైరవి. చరిత్రకారులు సైతం తెలుగునాట తొలి బిగ్ హిట్ గా పాతాళ భైరవినే పేర్కొంటారు. తెలుగు నేలపై అత్యధిక సార్లు రిపీట్ రన్స్ చూసిన చిత్రంగానూ పాతాళ భైరవి నిలిచింది. అప్పటి వసూళ్ల వర్షాలను ఇప్పటి లెక్కలతో బేరీజు వేస్తే ఈనాటి పాతాళ భైరవి నంబర్ 1 మూవీగా నిలుస్తుందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. అంతటి చరిత్ర సృష్టించిన పాతాళ భైరవి ఆనాటి అభిమానులను విశేషంగా అలరించింది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ సౌండ్ విభాగంలో అసిస్టెంట్ గా పనిచేశారు. పాతాళ భైరవి సినిమా గుర్తుకు వస్తే అందరికీ అందులోని తోటరాముడు, నేపాల మాంత్రికుడు, రాజకుమారి, అంజి వంటి పాత్రలు గుర్తుకు రావచ్చు. అలాగే ఆ సినిమాలోని మధురమైన గీతాలు స్మరించవచ్చు. కానీ కె. విశ్వనాథ్ కు మాత్రం ఆ సినిమా పేరు తలుచుకోగానే అర్ధరాత్రి పూట కుక్కల గోల గుర్తుకు వస్తుందని చెప్పేవారు. ఇంతకీ ఏమిటా సంగతి? పాతాళ భైరవిలో తోటరాముడిని నేపాల మాంత్రికుడు పాతాళ భైరవి ఉండే భూగర్భ గుహకు తీసుకుపోతాడు. అక్కడ భూగర్భం నుండి కొన్ని మూలుగులు వినిపిస్తూ ఉంటాయి. అవి వినిపించగానే మాంత్రికుడు జై పాతాళ భైరవి అంటూ ఉంటాడు. ఆ సీన్ ను ఓ అర్ధరాత్రి పూట చిత్రీకరించారట. విజయవాహిని స్టూడియోస్ లో ఓపెన్ ప్లేస్ లో వేసిన సెట్ లో ఆ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఓ అంటూ మూలుగులు వినిపించే రికార్డు వేశారట. ఆ మూలుగులు విని బయట వీధుల్లో ఉన్న కుక్కలు ఒక్కసారిగా గోల చేసేవట. అప్పట్లో స్పాట్ రికార్డింగ్ ఉండేది. కుక్కలను అదుపు చేయకపోతే వాటి అరుపులు కూడా రికార్డ్ అవుతాయని సౌండ్ ఇంజనీర్ ఏ. కృష్ణన్ కంగారు పడేవారు. దాంతో స్టూడియో బయట ఉన్న వేది కుక్కలను తోలే పనిని అసిస్టెంట్ రికార్డిస్ట్ గా ఉన్న కె. విశ్వనాథ్ కు పురమాయించారు. ఆయన, నటుడు బాలకృష్ణ మరికొందరు వెళ్లి కుక్కలను తోలేసి వచ్చేవారట. మళ్లీ షూటింగ్ మొదలు కాగానే సౌండ్ వినిపించడం, కుక్కలు గుమికూడటం, మొరగటం జరిగేదట. ఇక లాభం లేదనుకుని విశ్వనాథ్ మరికొందరు స్టూడియో వాళ్లు కలిసి ఆ కుక్కలను వేరే వీధి దాకా సాగనంపి అవి మళ్లీ స్టూడియో దరిదాపుల్లోకి రాకుండా కర్రలు పట్టుకొని నించున్నారట. అలా కాపలా కాస్తూ ఆ సీన్ షూటింగ్ పూర్తి చేశాక అందరూ ఊపిరి పీల్చుకున్నారట. అందువల్ల ఆ సంఘటనను పాతాళ భైరవి మాట వినిపించినప్పుడల్లా గుర్తు చేసుకునేవారు విశ్వనాథ్.